ఇది నా క్లాస్ వెల్డింగ్ బ్యాచ్ ప్రజెంట్ బ్యాచ్ వీళ్ళంతా. ఇది ప్లాస్మా కట్టర్ ప్రజెంట్ ఈరోజు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. సో వాడి పేరు ఫస్ట్ పర్సన్ పేరు వచ్చేసి యశ్వంత్, నెక్స్ట్ సందీప్, సాయి గణేష్, వెంకటేష్, స్వెట్స్ పెట్టుకున్నది వంశీ, రవికిరణ్, రవికిరణ్, నాసిర్, గణేష్. వీళ్ళు వచ్చేసి ప్రజెంట్ ఈరోజు ల్యాబ్ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఈయన రన్నింగ్ బ్యాచ్ స్టూడెంట్స్ వీళ్ళంతా. జస్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని చూపించాను. చెప్పండి. ప్లాస్మా కట్ 26i. ఈ 26i అనేది ఏంటంటే మోడల్ నెంబర్. ఇది ప్లాస్మా కట్టర్ 26i. ఇది వచ్చేసి మోడల్. కంపెనీ CEA. ఇవన్నీ ఇంపోర్టెడ్ మిషనరీస్. కంప్రెసర్ అంటే మనకి జనరల్గా ఎయిర్ కంప్రెసర్స్ ఉంటాయి. మనం బయట గాలి కొట్టేటప్పుడు ఎయిర్ని కంప్రెస్ చేసి అది హై ప్రెషర్ తోటి మనకు టైర్లోకి ఎక్కించినట్టు ఇక్కడ ఏంటంటే ఇంటర్నల్గా ఎయిర్ కంప్రెసర్ అరేంజ్మెంట్ ఉంటుంది. అది ఎయిర్ ప్రెషర్ తోటి ప్లాస్మా ఆర్క్ జనరేట్ అయినప్పుడు మెటల్ని కట్ చేయడానికి ప్రెషర్ కావాలి. ఆ ప్రెషర్ని మనకు గాలి ద్వారా కంప్రెసర్ అనేది అవుట్పుట్ ఇస్తుంది. దీనికనే మనం కంప్రెసర్ అనే వర్డ్ ఇందులో వచ్చింది. సో ప్లాస్మా కట్ 26i మోడల్ నెంబర్ కంప్రెసర్. ఇక్కడ వచ్చేసి 10, 15, 20, 25 ఇవి వచ్చేసి ఏంటంటే మనకు ఆర్క్ యొక్క ప్రెషర్ ఏ ఇచ్చాడు. ఏ అంటే ఏంటంటే ఆర్క్ యొక్క ప్రెషర్ ఇది. సో మనం షీట్ మెటల్ వర్క్స్ని ప్రిపేర్ చేస్తాం. దీనిపైన ఏంటంటే షీట్ మెటల్ వర్క్స్కే అంటే షీట్ కట్ చేయడానికి ఎక్కువగా వాడతాం. షీట్స్ని హెవీ థిక్నెస్ వాటిని కట్ చేయడం బిలో 6 mm 7 mm బిలోనే కట్ చేసుకుంటాం. సో కాబట్టి షీట్ మెటల్ వర్క్కి యూజ్ అవుతుంది. గ్యాస్ కటింగ్ లాగా ఇక్కడ ఆక్సిజన్ ఎసిటైలిన్ యూజ్ చేయకుండా ఇది చేస్తాం. ఇక్కడ వచ్చేసి 10, 15, 20, 25 ఎందుకు ఇచ్చారంటే ఆ మెటల్ యొక్క థిక్నెస్ 2 mm థిక్నెస్ ఉందనుకో షీటు, 15, 10 ఇట్లా ఈలో ప్రెషర్ పెట్టుకొని కట్ చేస్తే కట్ అవుతుంది. 5 mm 6 mm ఉంటే ఈ ప్రెషర్కి అక్కడ ఆర్క్ ఫోర్స్ సరిపోదు కటింగ్ చేయడానికి. మనం 25కి పెట్టుకొని కట్ చేస్తే స్పీడ్ ఆఫ్ కటింగ్ వచ్చేస్తుంది. ఆర్క్ ప్రెషర్ దాన్ని మెటల్ని కట్ చేయడానికి అక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడానికి సరిపోతాయి. తక్కువ ప్రెషర్ తోటి కట్ చేయలేం. సో మెటీరియల్ షీట్ మెటల్ యొక్క థిక్నెస్ని బట్టి ఇది ప్రెషర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ యారో లాగా ఉంది. ఆ యారో ఏంటంటే మనకి దాన్ని అక్కడ ప్రెషర్ అది సెట్ చేస్తున్నాం అన్నట్టు చూపిస్తుంది. 15లో సెట్ చేసాం, 20కి సెట్ చేసాం అనేది ఇండికేషన్ యారో ద్వారా చూపించుకోవాలి. ఇదేంటంటే మనకు మిషన్ ఆన్ చేసినప్పుడు ఇక్కడ లైట్ వస్తుంది. దాని తర్వాత ఆర్క్ రన్ అవుతున్నప్పుడు ఇది వస్తుంది. మనం ఆర్క్ స్టిక్కింగ్ పవర్ వోల్టేజ్ ఏమైనా ప్రాబ్లం ఇది ఇండికేటర్ లైట్ చూపిస్తుంది. ఎరోసి అని చెప్పినట్టు ఇది దీనిలో ఉన్న అరేంజ్మెంట్. బ్యాక్ సైడ్ వచ్చి బ్యాక్ సైడ్ చూపి ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది ఆన్ ఆఫ్ బటన్. ఈ బటన్కి 0 వచ్చేసి ఆఫ్, పైకి అంటే ఆన్. సో ఇది మనకి ఆన్ ఆఫ్ బటన్. పైకి 1 గీతలా ఉంది, ఇది ఆన్. 0 సింబల్ ఉంది, ఆఫ్ అయింది. ఇది ఆన్. సో ఇది ఆన్ ఆఫ్ది. ఇది పవర్ కేబుల్ది. ముందు మిషన్ ఆన్ చేయగానే చూపిస్తుందని చెప్పాను, లైట్ వస్తుంది. ఇది ప్రెషర్ సెట్టింగ్. నేను 20 ప్రెషర్ పెట్టాను. నెక్స్ట్ ఇది ఎప్పుడైతే మనకు ఇది ట్రిగర్ రెడ్ కలర్లో ఉంది, ట్రిగర్ డైరెక్ట్గా టచ్ చేస్తే ఫ్లేమ్ ఓపెన్ కాకుండా ఇది పైన ఎల్లో కలర్లో ఉంది, ప్రొటెక్ట్ చేస్తుంది. మనం ఇట్లా పట్టుకున్నప్పుడు ఓపెన్ కాకుండా. ఇంకోటి ఏంటంటే ఇది ఎప్పుడు కూడా మన మొహానికి ఎదురుగా పెట్టి ఆన్ చేసుకోవద్దు. ఫేస్ కాలిపోయే అవకాశం ఉంటుంది. చేతుల దగ్గర పెట్టి ఆన్ చేయొద్దు, కాలిపోతాయి. ఎందుకంటే ఫ్లేమ్ వచ్చేస్తుంది. సో ఇది పైకి అని ఫింగర్ ఇలా సెట్ చేసి ఆన్ చేస్తే ఫస్ట్ ఎయిర్ వస్తుంది. మళ్ళీ ఒకసారి ఆన్ చేస్తే మనకు ఆర్క్ అనేది జనరేట్ అవుతుంది. ఎయిర్ అనేది ఫస్ట్ దానికి ఒక
2-3 సెకండ్స్ గ్యాప్ ఇవ్వాలి. ఎందుకు? ఆ ఎయిర్ అనేది ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడానికి, ఎయిర్ సక్ చేసుకోవడానికి కొంచెం గ్యాప్ ఉంటుంది. సో అందుకనే ఫస్ట్ ట్రిగర్ ప్రెస్ చేయగానే మిషన్ ఆన్ అయ్యి ఎయిర్ అనేది సక్ చేసుకుంటుంది. తర్వాత నెక్స్ట్ ఫ్లేమ్ వస్తుంది. సో ఇది దీని అరేంజ్మెంటు. దీనికి ఎర్త్ కేబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఎర్త్. ఇది ఎర్త్ కనెక్ట్ చేసినప్పుడే ఫ్లేమ్ అనేది ఎక్కువసేపు రన్ అవుతుంది. సో ఎర్త్ అనేది కనెక్ట్ చేసి ఉంచాలి. దీంట్లో ఇది ట్రిగర్, ఇదన్నీ బాగానే ఉంది. ఆర్క్ జనరేట్ చేయడానికి ఇంటర్నల్గా ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ చూపిస్తున్నా. ఎందుకంటే నన్ను డౌట్స్ అడిగారు, ఇది ఎలా రన్ అవుతుంది ఏందనేది. దానికోసమే ఈ వీడియో తయారు చేశాం. ఇది మనకు ఇంటర్నల్ అరేంజ్మెంట్. ఇది వచ్చేసి క్యాప్. ఇది పైన ఉన్నటువంటి క్యాప్. ఇది దీన్ని తీసిన తర్వాత ఇక్కడ మనకు కనిపించేటువంటిది ఎలక్ట్రోడ్. ఇది ఎలక్ట్రోడ్. ఇది సో ఈ ఎలక్ట్రోడ్ అనేది కరుగుతుంది, లైట్గా కరుగుతుంది. ఇది కాకపోతే ఇది వచ్చేసి నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్, టంగ్స్టన్ మెటీరియల్. ప్లాస్మా కట్టర్కి మనం ఇంటర్నల్గా యూజ్ చేసేటువంటిది నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్, టంగ్స్టన్ మెటీరియల్. ఇవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి మనం వాడుతున్నప్పుడు, మళ్ళీ రీప్లేస్ చేసుకోవాలి డ్యామేజ్ అయినప్పుడు. ఇది ఎప్పుడు కూడా ఇక్కడ చూసినట్లయితే ఎర్త్ క్లాంప్ అనేది ప్లస్లో ఉంది, ఎలక్ట్రోడ్ అనేది మైనస్లో ఉంటుంది. ఎందుకంటే ప్లస్లో ఉన్నట్లయితే ఇది ఫాస్ట్గా కరిగిపోతుంది. ప్లస్ కనెక్ట్ చేయొద్దు, ఇది మైనస్లోనే ఉంచాలి. అప్పుడు కరగదు, ఫాస్ట్గా కరగదు. సో అందుకని మనం మైనస్ కనెక్ట్ చేస్తాం. ఇది ఎలక్ట్రోడ్ని మనం రిమూవ్ చేయొచ్చు. సో దీనికి ఎలక్ట్రోడ్కి థ్రెడ్డింగ్ వస్తుంది. ఈ థ్రెడ్డింగ్ని మనం ఫిట్ చేస్తే ఫిట్టింగ్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఎలక్ట్రోడ్, టంగ్స్టన్ ఎలక్ట్రోడ్. ఇది ప్లాస్మా కట్టర్లో ఉన్న ఇంటర్నల్గా ఉండేటువంటిది. ఇక్కడ మనం ఫిట్ చేస్తాం. సో దీని పక్కనే గ్యాప్స్ ఉన్నాయి, హోల్స్ ఉన్నాయి. ఇదేంటంటే మనకు గాలి, ఎయిర్ అనేది వీటి ద్వారా అవుట్పుట్ వస్తుంది. దీని ద్వారా ఏంటంటే పవర్ రన్ అవుతుంది. దీనికి ఏం ట్యూబులర్ ఎలక్ట్రోడ్ కాదు, ఇంటర్నల్గా హోల్ లేదు. ఇది సాలిడ్ మెటల్ ఎలక్ట్రోడ్. ఎగ్జామ్లో బిట్స్లో కూడా అడుగుతాడు ప్లాస్మా కట్టర్ ఎలక్ట్రోడ్. ఎగ్జామ్ బిట్స్లో కూడా చాలాసార్లు అడిగాడు టంగ్స్టన్ ఎలక్ట్రోడ్. సో ఇది ఇంటర్నల్గా ఉన్నటువంటి సెట్టింగ్. ఈ టంగ్స్టన్ ఎలక్ట్రోడే మనకి ఆర్క్ని జనరేట్ చేస్తుంది. సో ఇది మనం ఫిట్ చేస్తున్నాం. నన్ను కూడా కవర్ చేయాలి. ఇది మనం ఫిట్ చేసిన ఇంటర్నల్ అరేంజ్మెంట్స్. సో టంగ్స్టన్ ఎలక్ట్రోడ్ నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ కాబట్టి ఆర్క్ జనరేట్ చేసినా అది ఇంటర్నల్గా కరగదు. మనకి ఎక్కువ టైం ఆర్క్ రన్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. అందుకనే మనం టంగ్స్టన్ ఎలక్ట్రోడ్ని మెటీరియల్ని తీసుకున్నాం. ఇది ప్లాస్మా కట్టర్, ప్లాస్మా వెల్డింగ్ కాదు, ప్లాస్మా కట్టర్. షీట్ మెటల్ వర్క్స్ని కట్ చేయడానికి ఉపయోగించేది. సో ఇప్పుడు మనం మెటల్ని కట్ చేసి చూపిస్తా. ఇది ఎలా కట్ చేస్తుందో కూడా చూడొచ్చు. ఇప్పుడు మనం వెల్డింగ్ ప్లాస్మా కట్టర్ది ప్రాక్టీస్ చేయడానికి స్టూడెంట్కి ఉండే సేఫ్టీ ప్రికాషన్ చూపిస్తున్నా. మా ల్యాబ్లో గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ ఖమ్మం ప్రజెంట్ సేఫ్టీ గురించి చూపిస్తున్నా. ఇది యాప్రాన్. ఇది మనకు ఫైర్ రెసిస్టెన్స్ క్లాత్. ఇది ఫైర్ని రిసీవ్ చేసుకోదు. అందుకనే యాప్రాన్. మనకు ప్లాస్మా కట్టర్లో స్పాటర్స్ వస్తాయి, ఐరన్ కట్ చేసినప్పుడు ఫ్లేమ్ వస్తాయి కాబట్టి మన డ్రెస్ మీద పడకుండా యాప్రాన్ వాడాలి. దాని తర్వాత చేతులకి హ్యాండ్ గ్లౌజెస్ ఉండాలి, లేదర్ హ్యాండ్ గ్లౌజెస్. ఇవి ఎలక్ట్రిక్ షాక్స్ నుంచి, స్పాటర్స్ నుంచి, ఫైర్ హీట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఖచ్చితంగా హ్యాండ్ గ్లౌజెస్ వాడాలి. దాని తర్వాత మనకు వచ్చేసి అవి హై టాప్ షూ, ఇండస్ట్రియల్ షూస్. అవి కాళ్ళ మీద స్పాటర్స్ పడకుండా, ఏమీ పడకుండా మనకు ప్రొటెక్ట్ చేస్తాయి. ప్లస్ హైట్ ఉండడం వలన ఎలక్ట్రిక్ కేబుల్స్ ఏదైనా డ్యామేజ్ అయినా వాటికి కాళ్ళకి తగిలి షాక్ రాకుండా షూస్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఐస్కి ప్లాస్మా కట్టర్ కాబట్టి ఇది ప్రజెంట్ స్పెట్స్ వాడుతున్నాం. వెల్డింగ్ అయితే హ్యాండ్ స్క్రీన్ వాడాలి.
వెల్డింగ్ చేసినప్పుడు హ్యాండ్ స్క్రీన్స్ ఉంటాయి, ఇవి వాడతాం కాబట్టి ఇప్పుడు స్పెట్స్ పెట్టుకున్నాడు. వీడి పేరు వంశీ. ఇప్పుడు రన్నింగ్ బ్యాచ్ స్టూడెంట్స్ వీళ్ళంతా. ఒక్కొక్క నిమిషం అందరితోటి కట్ చేపిస్తున్నా, చూడండి అందరూ జాగ్రత్త చూడండి. ఫస్ట్ చూపిరా, ఇది మనం మెటల్కి ఇది ఒక షీట్, ఇది ప్రాక్టీస్ కోసం పెట్టింది. ఫస్ట్ ఎర్త్ కనెక్ట్ చేయాలి షీట్కి. ఎర్త్ కనెక్ట్ చేసిన తర్వాతే మనం కటింగ్ చేయాలి. దీనిపైన వాడు మార్క్ చేసుకున్నాడు కాకపోతే నేను ఒక మార్కింగ్ ఇస్తున్నా. మనం చూపిరా, దీన్ని చూపి, దగ్గరికి చూపి. ఇది లైన్ మార్కింగ్ చేసుకుంటున్నాం, ఎందుకంటే మనం ఎక్కడి నుంచి అయితే కట్ చేయాలో అది కనబడాలి కాబట్టి ఫ్లేమ్లో. ఈ చిన్న పీస్ వాడు జస్ట్ 1 minute కట్ చేస్తాడు. సేమ్ ఈక్వల్ టు గ్యాస్ కటింగ్. ఓకేనా, కట్ చేయరా. ఇది కట్ చేసిన మెటల్ చేతితో పట్టుకోవద్దు, కాలుద్ది. ఇది టాంగ్ తోనే హ్యాండిల్ చేయాలి. ఓకేనా. ఇక్కడ మనకు ఎలక్ట్రోడ్ ఈ టార్చ్ యొక్క యాంగిల్ మరీ బెండ్ చేసినప్పుడు ఏమైందంటే ఈ సైడ్కు బొడిపిల్ల వచ్చేటి ఎక్కువగా వస్తాయి. ఇది కొంచెం ఇలా ఇది స్ట్రైట్ అయితే ఇది 90 degrees ఆఫ్ యాంగిల్. మనం దీనికి కొంచెం లైట్గా అడ్జస్ట్ చేసి ఇట్లా ఈ యాంగిల్తో చేస్తూ వెళ్ళాలి. ఇలా చూపి, టచ్ ఆపు. ఇట్లా మనం కొద్దిగా లైట్ స్లోప్ యాంగిల్ తోటి కట్ చేయాలి. పూర్తిగా టార్చ్ని మెటల్ పైన టచ్ చేయొద్దు. కొంచెం గ్యాప్ 1 mm అట్లా గ్యాప్ ఉంచండి, ఎందుకంటే ఇంటర్నల్గా ఉన్న దీనికి హోల్ ఉంటుంది. అక్కడ టచ్ చేయి. ఆ హోల్ వచ్చేసి ఆ హోల్కు మనకు గ్యాప్ మెటల్ పడేసి హీట్కి డ్యామేజ్ అయిపోతుంది. అందుకని మనం పూర్తిగా మెటల్ పైన టచ్ చేయొద్దు, కొంచెం గ్యాప్ ఉంచి యాంగిల్ తోటి కట్ చేస్తూ స్లోగా వెళ్ళాలి. లైన్ చూస్తూ స్లోగా కట్ చేయాలి. అలా కట్ చేస్తే కరెక్ట్ గ్యాస్ కటింగ్ లానే వస్తుంది. మనకు ఫస్ట్ క్లిక్ ఇచ్చినప్పుడు ఎయిర్ వస్తుంది, సెకండ్ టైంకి ఫ్లేమ్ వస్తుంది. అదొకటి చెక్ చేసుకోండి. తర్వాత కటింగ్ చేసేటప్పుడు ఈ యాంగిల్ అనేది లైట్గా ఈ స్లోప్ మెయింటైన్ చేస్తూ 1 mm 2 mm గ్యాప్ అట్లా మెయింటైన్ చేయండి. పూర్తిగా వర్క్ పీస్ మీద పెట్టద్దు. అన్నం చూపి. గట్టర్ ఎలా వర్క్ చేస్తుందని వీడియోలో ఒక అతను డౌట్ అడిగాడు. సో ఇది మీకు ఆల్మోస్ట్ ఆ డౌట్ క్లియర్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో చూస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వెల్డింగ్ వీడియోస్.